పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల 1 నుండి 5 తరగతుల్లో మోడల్ ప్రాథమిక పాఠశాల లేదా బేసిక్ ప్రాథమిక పాఠశాలలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉనికిలో ఉన్న 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని, అదేవిధంగా ప్రాథమిక పాఠశాలకు పూర్వ ప్రాథమిక విద్యను అనుసంధానించాలన్నారు. 11వ పీఆర్సీ బకాయిలతో పాటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని రకాల ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. అదేవిధంగా ఈ నెల 14న విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. మరి ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాల విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. పాఠశాలలన్నీ కూడా సహజ మరణం పొందేలాగా అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇది ఎంతమాత్రం సహాయకం కాదు. గతంలో కూడా గత ప్రభుత్వం 117 జీవోని ఇచ్చి పాఠశాలను విధ్వంసం చేయడం వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుండి ప్రైవేటు పాఠశాలలకు తరలి వెళ్ళిపోయారు. మరి వారిని తిరిగి రప్పించుకునే దశలో ప్రభుత్వం పనిచేయాలి కానీ 117 జీవోను రద్దు చేసినట్టే చేస్తూ మరింత జటిలంగా, మరింత క్లిష్టంగా పాఠశాలల మనుగడే ప్రశ్నార్థకంగా తయారయ్యేటువంటి మెమో ద్వారా ఈరోజు 6 రకాల పాఠశాల నుండి 9 రకాల పాఠశాలను చేయడం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ముక్తఖండంతో ఖండిస్తుంది. ఈ దశలోనే మరి సామాజిక బాధ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం మరి 3 దశల పోరాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మరి మన 5వ తేదీని రాష్ట్రంలోని అన్ని పాత తాలూకా కేంద్రాల్లో ఒక మొదటి దశ నిరసన కార్యక్రమాన్ని ధర్నాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు 2వ దశలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది.